ఈ వీడియోలో మనం చెక్ ఎలా రాయాలి, చెక్లో ఉండే అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్గా నేను ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ చెక్ని తీసుకున్నాను. ఈ యాక్సిస్ బ్యాంక్ చెక్లో ఇక్కడ ఫస్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్లో యాక్సిస్ బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి అయితే ఆ చెక్ ఇస్తున్నామో ఆ చెక్ ఆ బ్యాంక్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ చెక్ ఇష్యూ చేసిన డేట్ నుంచి 3 months వ్యాలిడిటీ ఉంటుందని చూపిస్తుంది ఇక్కడ. సో మనం 3 months లోపల క్లెయిమ్ చేసుకోకపోతే అది ఇన్వాలిడ్ అయిపోతుంది ఈ చెక్. నెక్స్ట్ ఇక్కడ డేట్, మనం ఏ రోజు ఇష్యూ చేస్తున్నామో చెక్ ఆ రోజు డేట్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ రాయాలి, ఎవరికైతే చెక్ ఇస్తున్నామో వాళ్ళ నేమ్ రాయాలి. అది బేరర్ చెక్ లేకపోతే ఆర్డర్ చెక్ అనేది మనం ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ బేరర్ చెక్ అంటే ఏంటంటే మనం ఎవరి పేరైనా రాసాము, రమేష్ అనే పేరు రాసామనుకోండి, రమేష్ కానీ ఎవరైనా కానీ వెళ్ళి ఆ చెక్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ బేరర్ చెక్ని స్ట్రైక్ అవుట్ చేశాను అనుకోండి, అది ఆర్డర్ చెక్ అవుతుంది. ఆర్డర్ చెక్ అంటే ఏంటంటే రమేష్ అనే వ్యక్తే వెళ్ళి తన ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే ఆ చెక్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. వేరే ఎవరు వెళ్ళినా కానీ ఆ చెక్ని క్లెయిమ్ చేయలేవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఇన్ వర్డ్స్లో రాయాలి, ఆ తర్వాతకి ఇక్కడ అమౌంట్ ఇన్ నెంబర్స్లో రాయాలి. ఇక్కడ ఫస్ట్ 6 digits వచ్చేసి చెక్ నెంబరు, నెక్స్ట్ 9 digits వచ్చేసి MICR కోడ్, నెక్స్ట్ 6 digits వచ్చేసి అకౌంట్ కోడ్, నెక్స్ట్ 2 digits వచ్చేసి ట్రాన్సాక్షన్ ఐడి. సో మనం ఇప్పుడు చెక్ ఒకసారి లైవ్గా రాసి చూద్దాం. ఫస్ట్ ఏ రోజు ఇష్యూ చేస్తున్నామో ఆ రోజు డేట్ వేయాలి. నెక్స్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నామో వాళ్ళ పేరు రాయాలి. సో నేను ఇక్కడ పేరు రాస్తున్నాను. నెక్స్ట్ అమౌంట్ ఇన్ రూపీస్ రాయాలి. ఇక్కడ నేను బేరర్ చెక్ స్ట్రైక్అవుట్ చేయట్లేదు, ఎందుకంటే ఎవరైనా కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను కాబట్టి బేరర్ చెక్ అలానే ఉంచుతున్నాను. ఒకవేళ స్ట్రైక్ చేస్తే అది ఆర్డర్ చెక్గా మారుతుంది. సో ఆర్డర్ చెక్ అయితే ఓన్లీ కిషోర్ కుమార్ మాత్రమే వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అమౌంట్ ఇన్ వర్డ్స్లో రాయాలి. నేను 1 lakh పంపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి 1 lakh రూపీస్ అని అమౌంట్ వర్డ్స్లో రాయాలి. మిగతా ఖాళీ స్పేస్ని స్ట్రైక్ చేయాలి, ఎందుకంటే వేరే ఎక్స్ట్రా రాయకూడదు. నెక్స్ట్ అమౌంట్ ఇన్ నెంబర్స్లో రాయాలి 1 lakh. తర్వాతకి స్పేస్ లేకుండా ఇలా మార్క్స్ పెట్టాలి. నెక్స్ట్ నేను ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ నా సిగ్నేచర్ పెట్టాలి. మన బ్యాంక్స్లో రికార్డ్స్లో ఏ సిగ్నేచర్ అయితే ఇచ్చామో అదే సిగ్నేచర్ ఉండాలి, లేకపోతే అది క్లెయిమ్ కాదనమాట. సో ఇది చెక్ రాసే విధానం.